రక్తదానం మహా గొప్ప దానమని అన్నారు సుల్తానాబాద్ మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి దుర్గం గణేష్. సుల్తానాబాద్ మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి దుర్గం గణేష్ మీడియాతో మాట్లాడుతూ, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో సుల్తానాబాద్ మండల న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో పలువురు న్యాయవాదులు, పలువురు పోలీసులు, ప్రజలు, నాయకులు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున రక్తం దానం చేయడం జరిగింది. రక్తం దానం చేస్తే ఒకరి ప్రాణాలు కాపాడిన వారిమవుతామని న్యాయమూర్తి దుర్గం గణేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. ఓకే 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 రావాలండి చూడు. డోర్ పెట్టి మీరే డోర్ దగ్గరికి చెప్పి శివాక డోర్ దగ్గరికి చెప్పి డోర్ దగ్గరికి మండల సేవ న్యాయ సేవా అధికార సంస్థ ప్రతిభ హాస్పిటల్ వారితో కలిసి ఉచిత రక్తదాన శిబిరము తలసేమియా పేషెంట్స్ కోసం నిర్వహించడం జరుగుతుంది. ఉచిత రక్తదాన శిబిరంలో భారత్ స్టేషన్ ప్రెసిడెంట్ గారు, న్యాయవాద మిత్రులు మరియు ఈ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు వాళ్ళు, పోలీసు వారు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, మళ్ళీ బయట ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి తలసేమియా పేషెంట్స్ కోసం రక్తదానం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం ప్రతి 6 monthsకు సుల్తానాబాద్ కోర్టులో కూడా తలసేమియా పేషెంట్స్ కోసం, సికిల్ సెల్ అనీమియా పేషెంట్స్ కోసం ఇలాగే రక్తదానం చేసి పబ్లిక్కు, పిల్లలకు ఎవరికైతే రక్తం అవసరం ఉంటుందో వాళ్ళకు ప్రతిభ హాస్పిటల్ నుంచి ఉచితంగా ఇస్తారని, మళ్ళీ ఈ స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్న అందరికీ నా యొక్క నమస్కారాలు మరియు థ్యాంక్ యూ అందరికీ. ఎంతమంది ఇచ్చింది సార్? ఇప్పటి వరకు 30 members యూనిట్స్ కలెక్ట్ చేశారు. మ్యాక్సిమం more than 50 యూనిట్స్ వరకు కలెక్ట్ చేస్తాము. కాబట్టి ఎవరైనా